తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల బంధువులారా, మిత్రులారా, సోదరులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి అన్ని రాజకీయ పార్టీలు తొక్కేస్తూ ఉన్నాయి మిత్రులారా. అలాగే తప్పుడు ప్రచారం చేసి మాల సామాజిక వర్గాన్ని బ్రాండేజ్ చూపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లోనే ఉంది, ఎంపిరికల్ డెమాన్స్ట్రేబుల్ క్వాంటిఫైయబుల్ డేటా తీసుకుని తేమంది. ఈ దేశంలో ఇంతవరకు కుల గణన అనేది జరగలేదు. లాస్ట్లో 1931లో జరిగింది. కులాల లెక్కలు లేకోకుండా ఏ విధంగా రిజర్వేషన్ యొక్క క్వాంటిటీని, రిజర్వేషన్ ఎంతమందికి ఎలాగ ఇవ్వాలనేది ఎలా డిసైడ్ చేస్తారు? కాబట్టి ఆ లెక్కలు లేవు కాబట్టి లెక్కలు తీసుకుని చేయమంది. కాబట్టి ఇప్పుడు ఏవైతే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అలాగే కర్ణాటకలో సిద్ధరామయ్య చేశాడో ఇవన్నీ తప్పుడు చట్టాలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. అలాగే ఈ చట్టాలు మరి ఎట్టి పరిస్థితులు వెనక్కి తీసుకోకపోతే శాంతియుతంగా మరి పోరాటం చేస్తాం. అలాగే పార్లమెంట్లో ఇది ఎస్సీలని వర్గీకరించడం కుదరదు, ఎట్టి పరిస్థితుల్లో సామాజిక న్యాయం పేరుతో జస్ట్ ఎంగిలి మెతుకులు విసిరి దీనికోసమే పంచుకోండి అని చెప్పేసి ఏదైతే ఉందో దీన్ని కుదరదని చెప్పేసి పార్లమెంట్లో చట్టం చేసేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుద్ది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులు, దేశవ్యాప్తమైనటువంటి ఎస్సీ సోదరులు, ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేటటువంటి సోదరులందరూ పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్వానర్.